ఈరోజు మనకు ప్రభుత్వ భారత్ కార్యక్రమం ఉండబోతుంది. దయచేసి అందరూ కూడా సైలెంట్గా ఉండే మీ సెల్ ఫోన్లను కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకున్నట్టయితే ఈ యొక్క ప్రభుత్వ భారత్ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. పెద్దలు ప్రొఫెసర్ సార్ రాజగోపాల్ గారిని వచ్చి వేదిక రంగంచి ఆహ్వానిస్తా ఉన్నాను. అందరం కూడా చప్పట్ల ద్వారా జైపూర్ సార్ గారికి స్వాగతం చెప్పాల్సిందిగా మనవి. వెల్కమ్ సార్. ఒకసారి ఇటు resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation. In our Constituent Assembly, the 26th day of November 1949, have adopted, enacted and gave to ourselves the Constitution of India. We now rededicate ourselves to the vision of Baba Saheb Ambedkar. Jai Bhim. Samchakra founder Sri Nara Ravikumar గారిని పద్మశ్రీ నర రవికుమార్ గారిని ఆహ్వానిస్తాము. ఇప్పటివరకు అక్కడ పరేడ్ గ్రౌండ్లో ఎవ్రీ 14th April నాడు మనం కండక్ట్ చేసే ప్రోగ్రామ్. సో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వారు ఇచ్చినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మన దగ్గర రికార్డు ఉన్నాయి. ఇవన్నీ కూడా యూట్యూబ్లో కూడా పోస్ట్ అయి ఉన్నాయి సార్. మీరు ఇచ్చిన ప్రతి సబ్జెక్ట్ పైన ఇచ్చినటువంటి ప్రతిసారి కూడా మనని ఎంతో ఎంలైట్మెంట్ చేస్తున్నటువంటి రాజగోపాల్ గారి గురించి పరిచయం అంటే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావులలో అతి కొద్ది మందిలో సార్ ఒకరు. ఆయన ప్రత్యేకంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలపైన కానీ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల పక్షాన ఉంటూ అటు ప్రభుత్వం పైన కూడా ఎన్నోసార్లు వారి యొక్క రచనలు వచ్చినాయి. వారు ఎటువంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రజల పక్షాన ఉండేటటువంటి మనిషి. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన శిష్యులు ఎంతోమంది ఈరోజు సమాజ సేవకు ఎంతోమంది అంకితమైనారు. సో వారి యొక్క ప్రభావం అంత మేరకు ఉంటుంది. సో మన సంక్షేమ కార్యక్రమంలో వారు ఎప్పుడు కూడా పిలిచిన వెంటనే వస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతిస్తూ వారి యొక్క ఉపన్యాసాన్ని కొనసాగించవచ్చు. తర్వాత ఏ స్వప్రయోజనం లేకుండా ప్రతి ఆదివారం నాడు సమాజానికి సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి సంబంధించిన అంశాల మీద ఇంతవరకు 177 మీటింగ్లు పెట్టారు. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. అంటే దాదాపు 4 ఏళ్ళుగా మీరు పనిచేస్తున్నారు. తర్వాత నాకు కూడా మీరు పిలుస్తూనే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రావాలని మీ అందరితో మనకుండే అభిప్రాయాలు మనకుండే ఆలోచనలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈసారి కూడా పిలుస్తూనే రావాలని. సరే టాపిక్ గతంలో మీరు ఇచ్చిన టాపిక్స్ ఉండొచ్చు కానీ ఈసారి ఈ టాపిక్ ప్రత్యేకంగా నేనే బాబాసాహెబ్ అంబేద్కర్
ఫ్యాసిజం మీద తాను రాసిన రచనల్లో ఆయన దాన్ని ఎలా రాశాడు, దాన్ని ఎట్లా విపులీకరించాడు, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఆ అంశాన్ని గురించి మాట్లాడవలసిన అవసరం సహా వచ్చింది. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ప్లెడ్జ్ తీసుకున్న భారత రాజ్యాంగంలోని మౌలిక విలువలు, అది సెక్యులరిజమే కావచ్చు, డెమోక్రసీ కావచ్చు, రిపబ్లికే కావచ్చు, సోషలిజంతో కూడినటువంటి ఒక రాజ్యాంగంలో, ఆ రాజ్యాంగంలో మనము ఈ విలువను రాసిన ఎలాంటి భారతదేశం నిర్మాణం చేయబోతున్నాం అంటే, మనం ఏదైతే ఇప్పుడు ప్లెడ్జ్ తీసుకున్నామో దాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదివితే మానవ సమాజ పరిణామ క్రమంలో వచ్చిన ఉన్నతమైన మానవ విలువల క్రోడీకరణ మన భారత రాజ్యాంగంలో జరిగింది. అంతకంటే ఉన్నతమైన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, సోషలిస్టు వ్యవస్థ, సెక్యులర్ వ్యవస్థ, ఒక సార్వభౌమ కలిగిన దేశము, సమానత్వ భావన, స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఈ ఒక్కరోజు వచ్చిన విలువలు కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా మానవ చరిత్రలో జరిగిన పోరాటాల వలన, మనుషులు పడ్డ ఆరాటాల వలన ఈ కొత్త విలువలు, ఉన్నతమైన విలువలు సమాజంలో వస్తే ఆ వచ్చిన విలువలన్నింటినీ పాశ్చాత్య మన ఏషియా ఖండము నాగరికత మొత్తంగా వడపోసి ఆ విలువల్ని మన భారత రాజ్యాంగంలో రాశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ప్రాఫెసీ, ఆయనకు చరిత్ర మీద, తాత్విక విధానాల మీద, తాత్విక భూమిక మీద, అలాగే ఆర్థిక శాస్త్రం మీద, ఆయనకు కల్చరల్ స్టడీస్ మీద ఒక గొప్ప పట్టు ఉంది. ఆయన చేసిన రచనలన్నీ కూడా ఒక నిరంతర అన్వేషణ ఎక్కడ ప్రారంభమైందంటే, దేశంలో ఇంత వివక్ష ఉండడము, దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని, ఒక వర్గాన్ని సమాజానికి చాలా దూరంగా పెట్టి మనుషులుగానే చూడకుండా వాళ్ళని మరీ ఇంత అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలో జరిగిన వివక్ష గురించి, కుల వ్యవస్థ గురించి, తాను అనుభవించిన వివక్షలో నుంచి తాను అడిగిన ప్రశ్నకి సమాధానం వెతుకుతూ ఆయన జీవితం అంతా పరిశోధన చేశారు. ఏ పరిశోధన చేసినా ఆయన అడిగిన ఒకే ప్రశ్న ఏంటంటే, సమాజంలో ఇంత ఎగుడు దిగుళ్ళు ఎందుకున్నాయి, ఇంత నిచ్చెన మెట్ల సమాజం ఎలా ఉంది, ఈ కుల వ్యవస్థ ఏమిటి, దీని పునాదులు ఏమిటి, అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఎలా ప్రారంభమైంది. ముఖ్యంగా అన్టచబిలిటీ విషయంలో అయితే బాబాసాహెబ్ చాలా పరిశోధన చేస్తాడు, ఎక్కడ ప్రారంభమైంది. నిజానికి ఆయన కూడా అంతుపట్ల, ఎందుకంటే మన ఋగ్వేదాలో కానీ భగవద్గీతలో కానీ 4 వర్ణాలే ఉన్నాయి, కానీ ఈ 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది బాబాసాహెబ్ నిరంతరంగా వేధించిన ప్రశ్న. ఎలా ప్రారంభమై ఉంటుంది అని ఆయన అన్టచబిలిటీ మీద రాసినా కానీ, కాస్ట్ అనిహిలేషన్ మీద రాసినా కానీ, దాని కొరకు ఆయన ఇస్తే రామాయణము, మహాభారతము, భగవద్గీత అన్ని అలా వెళుతూ గతంలో జరిగిన హిందూ మైథాలజీని మొత్తము ఆయన పరిశోధించాడు. ఎక్కడన్నా దీనికి ఆధారాలు అంటే, ఒకటి ఆయన ఆలోచించి అంటే దీనికి ఆధారాలు ఎక్కడ ప్రారంభమైందో మనకు సరిగా అర్థమైతే దీని అర్థం ఎక్కడుందో మనకు పూర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇలా ఏ పరిస్థితిలో అది ప్రారంభమైందో తెలిస్తే ఆ పరిస్థితులను మార్చి మొత్తం కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఆయన విశ్వసించాడు. దాని కొరకు ఆయన చేసిన 17-18 వాల్యూమ్స్ దాకా ఆయన రచనలు ఏవైతే వస్తున్నాయి, ఇంకా ఆయన చేసిన రచనలు, ప్రసంగాలు మనకు చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్ర ప్రభుత్వం చేయబట్టి మనందరికీ అవి అందుబాటులోకి వచ్చాయి. కనుక మనం అవి చదువుతుంటే భారతదేశంలో ఆధునిక తత్వవేత్తల్లో కానీ, ఆధునిక మేధావుల్లో కానీ, నెహ్రూ గారు కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశారు. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఆయన కూడా భారతదేశాన్ని ఒక అంటే ఎలాంటి భారతదేశం ఎలా ప్రారంభమైంది, దేశ చరిత్ర ఏమిటి అనేది నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాశాడు. అలాగే గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో తన కూతురు రాసిన లేఖల్లో ప్రపంచ చరిత్ర గురించి కూడా రాశాడు. కానీ ఇప్పుడు నిజంగా నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియా, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు చూస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగినటువంటి మౌలిక ప్రశ్నలు ఏవైతున్నాయో అవి రోజు రోజుకి నాకు చాలా రెలవెంట్ అనిపిస్తున్నాయి. నేను అంతకుముందు 2 వ్యాసాలు రాశాను. ప్రధానంగా నేను చేసిన దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నేను రాసిన వ్యాసాల్లో ఒక వ్యాసమేమో ఈ రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ అనేది నేను గతంలో కూడా దాని గురించి ప్రస్తావించాను. విప్లవము, ప్రతిఘాత విప్లవం అనేటువంటి వ్యాసం అయితే చాలా అద్భుతమైన వ్యాసం.
అలాగే ఫ్యాసిజం మీద ఒక వ్యాసం రాశాడు. అది నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఒక సెమినార్లో ఇది నేను ఒక 10-15 ఏళ్ల క్రితం రాసింది. 10-15 ఏళ్ల క్రితము ఈ వ్యాసము రాసినప్పుడు అసలు అప్పుడున్న పరిస్థితులు వేరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యాసిజాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు, ఫ్యాసిజం యొక్క మూలాలకు ఎలా వెళ్ళాడు, ఫ్యాసిజాన్ని గురించి, హిట్లర్ గురించి ఆయన ఏం రాశాడు, ఆయన హిట్లర్ గురించి రాస్తూ హిట్లర్ ఎలా అసలు అంత పవర్ఫుల్ గా ఈ ప్రపంచానికి ఆధిపత్యం వహిస్తూ అంత దుర్మార్గము, అంత వైలెన్స్ ఏదైతే చేశాడో దాని గురించి రాశాడు. రాసి హిట్లర్ కంటే కూడా బ్రహ్మనిజంలో కానీ భారతదేశంలో ఉండే హిందూ మతం, ఈ హిందూ మతంలో ఉండేటువంటి దుర్మార్గం ఇది హిట్లర్ కంటే కూడా ఎక్కువ దుర్మార్గం. హిట్లర్ చాలా అన్పాపులర్ అయిపోయాడు, ప్రపంచం అంతా వాడిని కండెమ్ చేశారు, వాడు దుర్మార్గుడైన చరిత్రలో ఎక్కారు. కానీ ఆయన చెప్పడం ఏంటంటే దాంట్లో ముఖ్యంగా ఆయన ఫ్యాసిజంలో మీద రాసిన వ్యాసంలో ఆయన ఏమిటంటే ఆయనకున్న అడ్వైజర్ ఎవరైతే ఉన్నాడో ఆ అడ్వైజర్ మను యొక్క పెద్ద అడ్మైరర్, మనుకు పెద్ద ఫాలోవర్. మను ధర్మశాస్త్రాన్ని బాగా చదివి అతను చాలా ప్రభావితమైనటువంటి వాడు. మనో ధర్మశాస్త్రం చేత ప్రభావితమైనటువంటి ఒక అడ్వైజరు హిట్లర్కు ఉన్నాడు. కనుక బాబాసాహెబ్ ఏమంటాడంటే ఆ మనో చదివిన ఈ అడ్వైజర్ ఎవరైతున్నాడో, ఆయన సలహాదారు ఎవరైతున్నాడో వాడికి పూర్తిగా ఇంకా హిందూ మతం, ఈ బ్రహ్మనిజం అర్థం కాలేదు. నిజంగా బ్రాహ్మణ్ణే అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు, బ్రాహ్మణిజంలో ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు, బ్రాహ్మణిజం మీద పట్టు ఉన్నటువంటి వాడు ఒకవేళ నిజంగానే హిట్లర్కు అడ్వైజర్ గా ఉండి ఉంటే హిట్లర్ ప్రపంచాన్ని గెలిచేవాడు అని రాశాడు బాబాసాహెబ్. వాడు చెప్పే పద్ధతి హిట్లర్ అడ్వైజర్ కంటే కూడా వీడు చెప్పే పద్ధతి ద్వారా ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోయాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే అసలు ఓడిపోయేవాడే కాదు, ఇంత వైలెన్స్ లేకుండా వాడి ప్రపంచానికి ఆధిపత్యం వహించేవాడు. కనుక మనో ధర్మశాస్త్రంలో నుంచి హిట్లర్ అడ్వైజర్, అక్కడ నుంచి హిట్లర్. చాలా విచిత్రంగా హిట్లర్ ఏదైతే ఫ్యాసిజాన్ని తర్వాత ముస్సోలినీ వీళ్ళిద్దరు ఎవరైతే ఫాలో అయ్యారో దాన్ని ఆర్ఎస్ఎస్ పెట్టినటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళల్లో ఒక అతను రాసింది ఏమిటంటే సంఘ పరివారకు మాకుండేటువంటి ఇన్స్పిరేషన్ హిట్లర్. కనుక వాళ్ళ సింబల్ కూడా హిట్లర్ సింబలే. హిట్లర్ చేసిన పద్ధతులు మాకు బాగా నచ్చాయి కనుక హిట్లర్ విధానం మేము ఆర్ఎస్ఎస్ పెట్టేప్పుడు మాకు ప్రధానమైన స్ఫూర్తి హిట్లరే అని రాసుకున్నారు. అంత విచిత్రం అంటే ఈ కాంబినేషన్. అక్కడ హిట్లరు ఏమో అడ్వైజరు బ్రహ్మనిజం చేతి ఇన్స్పైర్ అయ్యాడు. ఆ మనువాదాన్ని పాలించినటువంటి హిట్లర్ మళ్ళీ హిందూ మతానికి, లేదా అంటే హిందూ మతాన్ని మొత్తం కాదు, హిందూ మతంలో కొన్ని మంచి కూడా ఉన్నాయి, కానీ హిందూ మతంలో ఉండే దుర్మార్గానికి అది ఇన్స్పిరేషన్. ఇది కనెక్షన్. కనుక ఫ్యాసిజాన్ని గురించి రాసు సిమ్టమ్స్ ఆఫ్ ఫ్యాసిజం అవి ఎలా ఉంటాయి, అవి మనిషిని ఎట్లా ఆధిపత్యంలోకి తీసుకొస్తాయి, మనిషిని సమానంగా ఎలా చూడగలి, అసమానత అనేది ఎంత అసలు దానికి ఎంత పట్టుంటుంది, అది మనుషులని హిట్లర్ లాగా చంపకుండానే మనిషిని తన ఆధిపత్యంలోకి తెచ్చి కొన్ని వందల సంవత్సరాలు మనుషులను తన యొక్క ఐడియాలజికల్ దానికి ఉండే దానికి భావజాలానికి ఉండే శక్తి ఎంతటిదంటే అది ఇంతకాలంగా మనని ఇలా పెట్టగలిగింది. ఇది ఎంత గొప్ప, వాడికి ఎంత ప్రభావశీలమైనటువంటి ఐడియాలజీ ఏంటది. ఎందుకంటే మీరు మాలపల్లి నవల చదివితే ధర్మరాయణ ఆయన అబ్బాయేమో ప్రశ్నిస్తున్నాడు, తండ్రి అంటాడు మనం ఇదేరా మనం పుట్టిన కులం ఎందుకు ప్రశ్నించడం ఉంది, మన దేవుడే అలా సృష్టించాడు అంటే తండ్రి అనడం ఏంటంటే మనం ఇలానే ఉంటాం, ఇలాగే సృష్టి జరిగింది, కొడుకు అంగీకరించడం లేదు. కనుకనే సత్తెనపల్లి ఏరియాలో ఆ రోజు మాలపల్లిలో జరిగిన ఉద్యమం జరిగింది. మొత్తం మాలపల్లి నవల మొత్తం ఒక జరిగిన ఉద్యమం యొక్క చారిత్రక, ఇది అదేమి నవల కాదు, అది అక్కడ జరిగిన చారిత్రక సంఘటన, ఒక దళిత ఉద్యమం యొక్క అది ప్రజెంటేషన్ గా ఆ నవల రాశారు. కానీ ఆ నవలలో కూడా మనం చూసేది ఏంటంటే ఎప్పుడు దళితుల్లో నుంచి చైతన్యవంతులై వచ్చి ప్రశ్నించిన ఒక తరం ఎప్పుడు కూడా మన ఇలా ఉంటుంది, అనవసరంగా గొడవలు పడుతున్నావు, ఎందుకు ప్రశ్నిస్తున్నావు, మన జీవితం ఇలాగే ఉంటుంది, మన జీవితం ఇలాగే ఉంటుంది అని మళ్ళీ ఒక తరం ఇంకో తరాన్ని రివోల్ట్ కానియకుండా, తిరుగుబాటు చేయకుండా అలా అణిచిపెట్టి మొత్తంగా వ్యవస్థ మళ్ళీ మన అన్టచబుల్స్ అని చెప్పి అది ఏం మారినా ఎన్ని మారినా
అది మళ్ళీ మళ్ళీ దాని పునరుద్ధి జరుగుతున్నది, అది ఇంకా కొనసాగుతున్నది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎంత భావజాల ప్రభావం ఉండొచ్చు ఇది. మనుషులు చైతన్యవంతులు అయిన తర్వాత కూడా సమాజంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17లో అబాలిషన్ అన్టచబిలిటీ రద్దయిపోయింది. అది ఉండకూడదు. కానీ 65 ఏళ్ళు అయింది, ఈ అన్టచబిలిటీ అది కొనసాగుతూనే ఉంది. అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. రాజ్యాంగం రాసుకున్న తర్వాత, రాజ్యాంగంలో సమానత్వ భావన అంగీకరించిన తర్వాత మనుషులంతా అసలు గౌరవించబడిన వాళ్ళే, హుందాగా బ్రతకవలసిన వాళ్ళని రాసుకొని రాజ్యాంగంలో రాసుకున్న ఆ రాజ్యాంగం ఏమైంది అనేటువంటి ప్రశ్న కూడా మనకు వస్తుంది. ఏమైంది ఆ రాజ్యాంగం? మళ్ళీ రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆర్టికల్ 17 తర్వాత 1955లో మనము సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అది ప్రభావం చేయకపోవడం వల్ల 1989లో అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది. అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ లో చెప్పిన అట్రాసిటీస్ ఏవైతుందో మనిషి అసలు ఊహించలేనటువంటి అట్రాసిటీస్ మన దేశంలో జరుగుతున్నాయి. మలాన్ని తీర్పించడం, మూత్రాన్ని రాగించడం, మనుషులేనా? మనిషి చేయవలసిన పనేనా ఇది? కానీ అది జరుగుతున్నది. ఇప్పటికి కూడా ఈ సమాజంలో ఇంత దుర్మార్గం జరుగుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఆశ్చర్యపడుతుంది. అంటే ఇంత దుర్మార్గాన్ని మనుషులు ఎలా అనుభవించారు, ఎట్లా సహించారు, ఇంతకాలంగా ఎలా సహించారంటే ఆయన ఏంటంటే భావజాలానికి ఉండేటువంటి ప్రభావం ఏదైతుందో మనిషిని అదుపు పెట్టి మన బుర్రలో అది పనిచేస్తుంది. అది మన బుర్రలో పనిచేస్తుంది. అది మన బుర్రలో ఎంత పనిచేస్తుంది అంటే అది రోజు పునరుత్పత్తి అవుతుంది. అది రివోల్ట్ అయి పోవాలి అని అన్నా కాస్ట్ పోవాలి అన్నాడు. అన్నీలేషన్ అంతే కాస్ట్ అన్నాడు. ఆ వ్యాసాన్ని రాశాడు. చండీగఢ్లో జరుగుతున్న సెమినార్ పంపించాడు. దాన్ని అప్పటికి చాలా భయపడిపోయారు ఆ వ్యాసాన్ని. కానీ కుల వ్యవస్థ పోవాలి అని అన్న డాక్టర్ అంబేద్కరే, అయ్యా బాబు ఈ భావజాలము, ఈ కల్చరు, ఈ నాగరికత, ఈ విలువలు ఇవేవైతున్నాయో దీంట్లో నుంచి మనం బయటపడడం చాలా కష్టం అనేది ఒకటి. ఎందుకు అని అడిగేటువంటి ప్రశ్నలో నుంచే ఆయన రాసిన వ్యాసాల్లో ఫాసిజం గురించి కూడా రాశాడు. ఫాసిజం తర్వాత రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్, ఈ 2 వ్యాసాలను దగ్గర పెడితే సమకాలీన భారతదేశంలో గత ఒక్క నెలలో వచ్చిన మార్పులు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఎవరిగా నెహ్రూ గారిని చదివిన అర్థం కాదు, గాంధీ గారిని చదివితే అసలే అర్థం కాదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్ని మళ్ళీ ఇప్పుడు చాలా విస్తృతంగా చదవాల్సిన అవసరం వచ్చింది. చాలా విస్తృతంగా చదవాల్సిన అవసరం. ముఖ్యంగా కొన్ని వ్యాసాలని మళ్ళీ మనం వాటిని పబ్లిష్ చేసి వైడ్ గా సర్క్యులేట్ చేయవలసిన అవసరం. ఎందుకు సర్క్యులేట్ చేయాలంటే ఆయన ముందే ఊహించాడు, ఈ దేశంలో దళితులు ఒకవేళ తిరగబడ్డా, దళితులు అసలు మొత్తంగా కుల వ్యవస్థను మేము కూలగొడతామని అన్నా, దాన్ని మనం చాలా ముందుకు పోయినా ఈ సమాజంలో ప్రతీఘాత శక్తులు ఎప్పుడు కూడా వాళ్ళే విజయాన్ని సాధిస్తున్నారు. కానీ మనం విజయాన్ని సాధించలేకపోతున్నాం. మనం ఎంత చైతన్యవంతులమై మనం ఎంత తిరగబడ్డా మళ్ళీ ఆ శక్తులు అవి మళ్ళీ పుడుతున్నాయి. అవి మళ్ళీ బలపడుతున్నాయి. అవి మళ్ళీ మనకు కాస్త ముందుకు పోతే వెనక్కి నెడుతున్నాయి. అందుకని ఆయన ఏమన్నారంటే భారతదేశం ఎందుకు మారలేదు? ప్రపంచం అన్ని దేశాలు మారాయి, కానీ మన దేశంలో మౌలిక మార్పు రాలేదు. మార్పు వచ్చింది, రూపంలో వచ్చింది, సారంలో. మనిషిని మనిషిగా చూడడం అనేటువంటి సారం ఏదైతే మానవ సంబంధాలు అది మారలేదు. రూపం మారింది, కొత్త పద్ధతులు మారిండొచ్చు, మన డ్రెస్ మారిండొచ్చు, మన పేర్లు మారిండొచ్చు, కానీ సారంలో మనిషిని కింద చూపు చూడడం అనేది ఏదో, మనిషిని తక్కువగా చూడడం అనేది ఏదైతుందో, మనిషి మీద వివక్ష ఏదైతుందో అది పూర్తిగా మారలా అని. మరి ఎందుకు ఈ సమాజం ఇంత నిరంతరంగా ఈ కుల వ్యవస్థ కానివ్వండి, వివక్ష కానివ్వండి, మనుషులు నిజంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించకపోవడం కానివ్వండి, ఈ వివక్ష ఇంతకాలంగా ఎలా కొనసాగింది అని చెబుతూ ఈ సమాజం ఎందుకు మారలేదు? బాబాసాహెబ్ అడిగిన ప్రశ్న, ఈ సమాజం ఎందుకు మారలేదు, మౌలికంగా ఎందుకు మారలేదు? ఇన్ని వేల ఏళ్ల చరిత్రలో అని ఆయన గతానికి వెళ్ళి రామాయణము, మహాభారతము, రామాయణ కృష్ణ, రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ అని రాశాడు. రాసి ఇంకా వెనక్కిపోయాడు. పోయి బుద్ధుడు లేకపోయాడు. వెతుకుతూ బుద్ధుడు లేకపోయాడు. బుద్ధుడు లేకపోయిన తర్వాత బుద్ధుడిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లిబరేటర్ కనిపించాడు, ఒక విముక్తి చేసిన వాడిగా కనిపించాడు. అప్పుడు ఇంకా ఈ పాశ్చాత్య దేశాల నాగరికతనే లేనప్పుడు ఈ దేశంలో బుద్ధుడు పుట్టాడు. బుద్ధుడు పుట్టి అసలు దేవుడే
ఆయన బుద్ధుడు కూడా ఒక రెవల్యూషనరీ మూలానికి పోయి అసలు ఈ దేశంలో ఇంత కష్టాలు, ఇంత సఫరింగ్, మనుషుల మధ్య ఇంత వివక్ష ఉన్నది, ఇది దేవుడి పేరు మీద చాలా దొరుకుతుంది కాబట్టి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేటువంటి ప్రశ్న అప్రస్తుతం కాబట్టి మనుషుల జీవితానికి దేవుడి ప్రసక్తి అవసరం లేదన్నాడు. సాధారణ విషయం కాదు. ఇప్పుడు అంటే ఎప్పుడు 2600 సంవత్సరాల క్రితంలో మనుషులు అమాయకంగా అజ్ఞానంలో ఉన్నప్పుడు అయ్యా నువ్వు దేవుడిని మనుషుల మధ్య తీసుకొస్తా, ఆయన ఉన్నాడా లేడా అది వేరే విషయం, కానీ ఉన్నా లేకున్నా నీకు రోజు జరుగుతున్నటువంటి జీవితంలో దేవుడికి ప్రమేయం లేదు కనుక గాడ్ ఇస్ ఎ నాన్ క్వశ్చన్ అన్నాడు బుద్ధుడు. గాడ్ ఇస్ ఎ నాన్ క్వశ్చన్ అంటే రాష్ట్రనిజం అనేది యూరోప్ లో ఎన్లైట్మెంట్ తర్వాత వచ్చింది 12, 13, 14. బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం స్టాచ్యూ వర్షిప్ వద్దన్నాడు, టెంపుల్స్ వద్దన్నాడు, కంప్లీట్ కుల వ్యవస్థను నిరసించాడు. తర్వాత ఆయన ఒక లిబరేషన్ ఐడియాలజీని బుద్ధిజం ప్రపోజ్ చేశాడు. బుద్ధిజం ఈ దేశంలో వచ్చిన తర్వాత అసలు ఈ దేశం ఇలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మొత్తం హిందూ సాంప్రదాయాన్ని, హిందూ భావజాలాన్ని మౌలికంగా ప్రశ్నించి దానికి వ్యతిరేకంగా, దానికి కౌంటర్గా ఒక విప్లవాత్మకమైన భావజాలాన్ని బుద్ధుడు మానవ చైతన్యంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సమాజంలో అంత విప్లవ భావజాలం వచ్చిన తర్వాత సమాజం మౌలికంగా మారిపోవాలి. బుద్ధుడి తర్వాత ఈ భారతదేశంలో ఉండడానికి వీల్లేదు. ఏమయ్యాడు బుద్ధుడు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఎందుకు బుద్ధిజం ఈ దేశంలో ఇది కాదు, ఎందుకు ఇక్కడ అది చైనాకు పోయింది, అది జపాన్కు పోయింది, అది భిన్న దేశాలకు పోయింది, ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం పోయింది. చైనా అంతా బుద్ధిజమే. మన దేశంలో పుట్టిన బుద్ధుడు, మన దేశంలో పెరిగిన బుద్ధిస్ట్ ఫిలాసఫీ, ఈ దేశంలో వచ్చిన విప్లవాత్మకమైనటువంటి ఒక భావజాలము, ఒక విప్లవాత్మకమైన ఆలోచన వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళకి స్ఫూర్తి కలిగించింది, కానీ మన దేశంలో దాని ప్రభావం ఎందుకు లేదు అని రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ లో దాని గురించి రాశారు. రాసి ఏమన్నారంటే ఈ దేశంలో ఈ మొత్తం ఐడియాలజీలో, ఇక్కడ ఉండేటువంటి భావజాలంలో నువ్వు ఒకవేళ రెవల్యూషన్ చేస్తే, విప్లవం చేస్తే, బ్రాహ్మణీయ కుల శక్తులకు ఏదైతుందో ప్రతిఘాత విప్లవాన్ని చేయగలిగినటువంటి కెపాసిటీ, శక్తి, వాళ్ళకు కావలసిన చాకచక్యం వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు రెవల్యూషన్ చేసినా వాడు కౌంటర్లో మళ్ళీ నీ మీద ఆధిపత్యాన్ని మళ్ళీ స్థాపించుకుంటాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే బుద్ధుడు ఒకవేళ రెవల్యూషనరీ అని మనం అనుకుంటే మను ఇస్ ఎ కౌంటర్ రెవల్యూషన్. మనోధర్మశాస్త్రము అంతకంటే దుర్మార్గమైనటువంటి, అంటే బుద్ధుడి కంటే ముందు ఉండేటువంటి హిందూ భావజాలం ఏదైతుందో దానికంటే దుర్మార్గంగా మనో ధర్మశాస్త్రం వచ్చింది. అది కంప్లీట్ గా సమాజంలో ఉండే వివక్షని, సమాజంలో ఉండే అసమానతను, సమాజంలో ఉండే ఆధిపత్యాన్ని, సమాజంలో ఉండే అమానుషమైన విలువలకి అది ఒక ధర్మశాస్త్రంగా తయారు చేసి మనో ధర్మశాస్త్రము రాశాడు. మనో ధర్మశాస్త్రం ఇప్పటికి కూడా ఈ సమాజాన్ని, అందుకని ఆయన మనో ధర్మశాస్త్రాన్ని అంటుపెట్టాడు. ఎందుకు అంటుపెట్టాడంటే ఈ ధర్మశాస్త్రమే ఇంతకాలంగా మనుషులను మనుషులుగా చూడకుండా ఈ దేశాన్ని ఆయన చేసిందని మనుస్క్రిప్ట్ ను ఆయన అంటుపెట్టాడు. అంటుపెట్టంటే హీ వాంటెడ్ దట్ ది హోల్ థింగ్ షుడ్ బి బర్న్. అంటే ఎందుకు అంత ఆగ్రహంగా మనుధర్మశాస్త్రం మీద అంత ఆగ్రహంగా ఉందంటే ఈ మనుధర్మశాస్త్రం మనిషి బుర్రని పట్టుకొని పీడిస్తున్నది. తక్కువగా పుడతారు, కాళ్ళని పుడతారు, అది తర్వాత ఎంత మనోధర్మశాస్త్రంలో ఉండేటువంటి మీరు పనిష్మెంట్ కానీ బ్రాహ్మణులకి ఇచ్చేటువంటి పనిష్మెంట్ వేరు. బ్రాహ్మడు అబద్ధం చెప్తే గంగా నదిలో మునగాలి, దళితులు అబద్ధం చేస్తే నాలుక పోయాలి. కానీ అసలు ఎంత అన్యాయం ఇది. అసలు ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్ లో క్రైమ్ ఒకటే, కానీ పనిష్మెంట్ కులం తక్కువైన కొద్ది పనిష్మెంట్ ఎక్కువ, కులం ఎక్కువైన కొద్ది పనిష్మెంట్ తక్కువ. అరే మనుషులంతా దొంగతనమే కదా అంటే ఆ బ్రాహ్మణుడు చేసిన దొంగతనం వేరు, దళితులు చేసిన దొంగతనం వేరు. ఇక ట్రయల్ కూడా ఎట్లా పెట్టారు అప్పుడు వెనకడికి, నువ్వు ఇతను దొంగతనం చేశాడు అని ఎవరైనా నేరారోపణ చేస్తే అది పేదవాళ్ళ మీదనే వచ్చేది. పేదవాళ్ళ మీద నేరారోపణ చేస్తే ట్రయల్ ఎలా ఉండేదంటే క్రిమినల్ ట్రయల్, మన ట్రయల్ అని అంటాం కదా. ట్రయల్ ఏంటంటే మసులుతున్నటువంటి నీళ్లలో నూనెలో ఉంగరాన్ని వేస్తే నువ్వు చెయ్యి కాలకుండా ఉంగరాన్ని తీస్తేనే నువ్వు దొంగతనం చేయనట్టు. ఎప్పటికైనా ఎన్నడైనా అసలు చెయ్యి కాలకుండా తీసుకుంటాడా అంటే వాటి ట్రయలే కంప్లీట్ ట్వించింగ్ ఎవిడెన్స్. నాగు పాములు పెట్టి నువ్వు లోపలికి ఉంగరం తీస్తే పాము గరవకపోతే నువ్వు దొంగతనం. దాంట్లో ఏమైనా కొన్ని పాసిబిలిటీ ఉండదు, కానీ నూనె కాదు దాంట్లో అయితే కంప్లీట్ వాడిదే ఎవిడెన్స్.
అంటే అక్యూజ్డ్ ఇస్ గిల్టీ. మోడర్న్ క్రిమినాలజీ తీసుకుంటే అక్యూజ్డ్ ఇస్ గిల్టీ. ఒక్కసారి నేను దొంగ అంటే దొంగవేగా. ఇది ఇంత వివక్షతో కూడినటువంటి ఒక వ్యవస్థ. న్యాయము శిక్ష, న్యాయము శిక్ష అనేది ప్రపంచంలో చరిత్రలో ఎంత మారినా మన దేశానికి వచ్చే వరకు ఇప్పటికి కూడా పైన ఉండేవాడు ఏం తప్పు చేసినా, చుండూరు కేసు మనం చూసాం. అరే 16-17 మంది చంపారు, మొత్తం అందరికి తెలుసు, మనందరం వెళ్ళాము, చూసాము, కుటుంబాలను చూసాం, ఎంత దుర్మార్గంగా వాళ్ళని చంపారో చూసాం. ఇంతకంటే ఎవిడెన్స్ సమాజం దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ ఉంది, మన అందరి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎవరు చేశారు, ఎంతమంది చచ్చారు, ఎట్లా చచ్చారు, బాడీస్ ను శవాలని గన్ని బ్యాగ్ లో వేసి పడేసినటువంటి దుర్మార్గం చేశారు. హైకోర్టు ఏమంటే మా దగ్గర ఎవిడెన్స్ మీకు సరిగ్గా లేదు, నా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనుక మొత్తం అందరిని వదిలిపెట్టారు. ఏంటంటే అసలు ఇది ఎట్లా జరుగుతుంది అసలు? అంటే ఒక కులం వాళ్ళు తప్పు చేస్తే వాడికి శిక్ష లేదు, అదే దళితులు ఒకవేళ చేస్తుంటే మనం ఇప్పుడు ఉరి తీయవలసిందే. చాలా సార్లు మన సందర్భాలు చూసాం. చలపతిరావు విజయవర్ధన్ కేసులో, బస్సు బర్నింగ్ కేసులో మేము చూసాం. పిల్లలు అమాయకులు, వాళ్ళకి తెలియదు, ఏదో పేపర్లో చదివారు, వాళ్ళు క్రిమినల్స్ కాదు, పోయారు, ఏదో చేద్దామని పోయారు, అది కాలేదు, వాళ్ళ వల్ల మనుషులు చనిపోయారు. చనిపోవడం మనం సమర్థించడం లేదు, కానీ వాళ్ళు క్రిమినల్స్ కాదనేది మనం ఆర్గ్యూ చేస్తాం. వాళ్ళు క్రిమినల్స్ కాదు, వాడు ఒక యాక్ట్ ను చాలా ఇమ్మెచ్యూర్ గా వాళ్ళు చదివేదో మేము జీవితంలో బాగుపడతామనే దాంట్లో పోయి వాళ్ళు ఈ దీంట్లో పడ్డారు. వాళ్ళకు ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్షకు వ్యతిరేకంగా మనం ఎంత పోరాటం చేశామంటే, అది చేసి ప్రభుత్వాలు పోయి దాన్ని ఒప్పించి, అది చేసి ఇది చేసి, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కమ్యూటేషన్ దగ్గర సుప్రీంకోర్టు అయితే వాడు కన్ఫర్మే చేసేసారు డెత్ సెంటెన్స్. వాడు మార్నింగ్ డెత్ సెంటెన్స్ అమలు కావాలి. వాళ్ళిద్దరు ఉత్తరాలు రాశారు, గుడ్డు కొట్టించుకున్నారు, క్రిస్టియానితో కలిశారు, అంత అయిపోయింది. 5 గంటలకు ఉరి, 2 గంటలకు ఉత్తరాలు రాశారు రాత్రి. ఒక ఆయన లాయర్కి రాశాడు, ఒక ఆయన అన్నకు రాశాడు. ఏమిటి రాసిన ఉత్తరము? ఆయన రాసింది ఏంటంటే, మనం ఈ కొత్తగా కట్టుకున్న గుడిసె ఇల్లు ఏదైతుందో అది వాస్తు ప్రకారం మనం కట్టుకోలేదు, అందుకని మన ఇంట్లో అన్ని సమస్యలు వచ్చినాయి, నేను కూడా దీంట్లో పడ్డాను, నన్ను ఎలా ఊరి తీయబోతున్నాను, కాబట్టి మీరు వాస్తు ప్రకారం ఆ ఇల్లును కట్టుకోండి అని రాశాడు. చనిపోయే ముందు అంటే వాస్తు వల్ల తాను ఈ కష్టంలో పడ్డాన్ని ఆయన చివరి వరకు నమ్ముతున్నాడు. ఇక మీరు మన ధర్మశాస్త్రం, మీరు హిందూ భావజాలం ఎంత పనిచేస్తే అట్లుండండి. ఈ వాస్తు శాస్త్రం అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఓ మై గాడ్ వాడు ఎంత గందరగోళం అయిపోయిందంటే, మీ కిచెన్ ఇక్కడ ఫలానా వైపు ఉంటే మీ భర్త రక్తం కప్పుకొని చనిపోతాడు, ఇక నేను ఎవడు అసలు ధైర్యం చేసి ఆ కిచెన్ అక్కడ కట్టాడు, కష్టనా లేదా వేరే విషయం, కష్టం వచ్చింది మేము ఇక్కడే కట్టుకుంటామని ఎవరికి అంత ధైర్యం లేదు. ఇది భావాలు అనేటువంటి మనిషిని ఎంత వేధిస్తాయంటే మన దాంట్లో బయటపడిన చాలా కష్టం. ఈ పిల్లలు ఇద్దరు దాంట్లో ఇంకో ఆయన అయితే ఆయన ఒక 16 పేజీల ఉత్తరం రాశాడు, మా చంద్రశేఖర్. ఏమిటి? ఆయన ఆత్మకు ఆయన మధ్యన జరిగిన ఘర్షణ. ఆత్మేమో నువ్వు తప్పు చేసావని చెప్తుంది, కానీ కాన్షియస్నెస్ ఏం చెప్తుందంటే నువ్వు తప్పు చేయలేదు, నువ్వు చాలా దీన పరిస్థితిలో ఉన్నావు, నువ్వు నిజంగా నువ్వు చేయాలని పోలేదు, నువ్వు వాళ్ళని చంపాలని పోలేదు, నువ్వు నిజంగా ఏదో చేద్దామని పోయావు, అది పొరపాటున జరిగింది అని మనసు అంటుంది. ఆత్మ ఏమంటాడు? లే, ఇంత మనిషి ప్రాణాలు తీసుకున్నావు కాబట్టి నీకు ఉరిశిక్ష పడవలసింది. అంతేగా ఈ మనసులో జరిగిన ఘర్షణను ఆయన 16 పేజీలు రాశాడు. రాసి చివరికి ఆత్మ ఏమంటుందంటే నిన్ను ఉరి తీయవలసిందే అంటే, ఆయన నన్ను ఉరి తీయవలసిందే అని ముగించి రాశాడు. మేము రాత్రి 1 గంటకి నందిని నందిత హక్సరు ఆమె ఏం చేస్తాంటే, మేమందరం ఇక్కడ ఈ విజిల్ పట్టుకొని కూర్చున్నాం ఇక్కడ ఆర్బిట్స్ లో. ఆమె రాత్రి 1 గంటకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ పోయి రాష్ట్రపతి భవన్ పోతే ఆడే కూడా క్లర్క్ ఎవరో ఉన్నారు, ఆయన ఉంటే ఆమె ఏంటంటే నేను ప్రెసిడెంట్ ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చాను, చాలా అర్జెంట్ అంటే, ఆయన ప్రెసిడెంట్ పడుకున్నాడు, పొద్దునిస్తలేని ఇక్కడ తీసుకోండి అంటే తీసుకుంటే స్టాంప్ వేయమన్నారు. పోయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకుండా లేపి ప్రెసిడెంట్ మా పిటిషన్ మళ్ళీ ఒప్పుకున్నాడు, నా దగ్గర స్టాంప్ పేపర్ ఉందంటే అప్పుడు ఆర్డర్ వచ్చింది ఏంటంటే ఆపేయండి. ఆపేయడం ఆర్డర్ వస్తే అప్పుడు ఇంకా సెలవుంది అని లేవు, ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఇక్కడ లేపి అక్కడ జైలర్ను లేపి అది మొత్తం మీద స్టే వచ్చింది. ఈ చుండూరు కేసులో చంపిన వాళ్ళకేమో ఇంత బాహాటంగా వాళ్ళని వదిలేశారు. తెలియక పేదరికంలో ఎక్కడో తప్పు వార్తలు చదివి వాళ్ళు నిజంగా వాళ్ళు క్రిమినల్స్ కాదని మన వీళ్ళేమో క్రిమినల్స్ నిజంగా, కానీ అక్కడ క్రిమినల్స్ కాదన్న వాళ్ళని ఎంత కోపం అంటే సమాజంలో
ఆ ఉరి స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను రాజమండ్రి జైలుకి వెళ్ళాను చూద్దాం. అంతకుముందు ప్రెస్ అంతా బాగానే రాశారు, చాలా ఇప్పుడు వాళ్ళు చంపేది ఊరి శిక్ష పడేది లేకుండా బాగానే రాశారంటే నేను కూడా కొంత ఆనందపడ్డా, పర్వాలేదా మన పేపర్లకు ఏదో మానవత్వం ఉందని. ఉరి శిక్ష రద్దయిన తర్వాత ఇక జర్నలిస్టుల కోపం చూడాలి, వాళ్ళు నా మీద ఎంత ఆగ్రహం అంటే ఇక అంత చనిపోవడనా, బస్సులు అంటుపెట్టలేనా, మనుషులను కాల్చడమేనా అని. అరే నిన్న బాగా రాశారు కదా, అది మనుషులు ఇట్లా చనిపోతారు, ఇప్పుడే వెళ్ళి కంటే స్టే ఇచ్చే వరకు వీళ్ళకి ఎక్కడలేదు ఆగ్రహం వచ్చింది. ఈ స్టే మీద ఎందుకు ఆగ్రహం రాలేదండి చుండూరు మీద? చుండూరు కేసులో అదే ఆగ్రహం ఎందుకు అంటే సమాజంలో న్యాయం అనే భావన ఏతుందో, న్యాయ భావన ఏతుందో అది యూనివర్సల్ గా లేదు, సార్వత్రికంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు ఎందుకు లేదండి అంటే ఒక శిక్ష పడడము, ఒక నేరం చేయడానికి ఇంత ఇదేమిటంటే మను చేశాడు. మను ఏం చేశాడంటే బ్రాహ్మణులు తాల దేవుడు తాల దగ్గర ఉన్నారు కాబట్టి అసలు బ్రాహ్మణ అబద్ధాలే చెప్పలేదు. ఇంకా ఒకటంటే బ్రాహ్మణులైతే అబద్ధాలే చెప్పలేదు. అప్పర్ కాస్ట్ మనిషి దళిత్ ఉమెన్ ను రేప్ చేశాడంటే ఇదే సుప్రీంకోర్టు వాడు ముట్టరామని ఎట్లా అసలు వాడు అత్యాచారం చేస్తాడని వాడికి వదిలేసేసాడు. వాడిని అన్టచబిలిటీ ఉన్న దేశంలో అత్యాచారం ఎట్లా చేస్తారు దళిత మహిళ మీద? ఇది అంటే ఈ మొత్తం భావజాలం ఏదైతుందో అది సుప్రీంకోర్టు అవగాహన కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అవగాహన కావచ్చు, కానీ బుద్ధుడు మనుషులంతా సమానము అనేటువంటి ఒక జ్ఞానోదయమైనటువంటి ఒక కొత్త ఫిలాసఫీని తీసుకొస్తే అంత ప్రోగ్రెసివ్ ఫిలాసఫీని ఓడగొట్టగలిగిన భావజాలం ఏదైతుందో అది కౌంటర్ రెవల్యూషన్. కనుక భారతదేశంలో మనం ఏం చేసినా దానికి కౌంటర్ రెవల్యూషన్ తీసుకురావచ్చు. కనుక భారతదేశంలో ఆ కెపాసిటీ ఉందని చెప్పాడు. అంతకనే సమాజం మారలేదు. కొంచెం ముందు పోతే ఇంకోటి వస్తుంది, ఏదో చేస్తారు, మొత్తం మీద దాన్ని మారనివ్వరు. స్వాతంత్రోద్యమం అంతకనే బాబాసాహెబ్ అంబేద్కర్ తనక ఉండే అవగాహన వల్ల గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో అంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా ఆయన పోరాటంలో ఈయన నిరంతరంగా ఈయనకు అర్థమైంది ఏంటంటే వీడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన స్వాతంత్ర ఫలితాలు, స్వాతంత్ర ఫలాలు అవి పేదవాళ్ళకు దళితులకు అందవు, వాళ్ళకి స్వాతంత్రం రాదు. ఎందుకంటే ఆయనకుంటే అవగాహనే అది. బుద్ధుడే విముక్తిని చేద్దామనుకుంటే ఈ బుద్ధుడికి ప్రతీకాత్మకం చేసిన సమాజంలో స్వాతంత్రోద్యమ కాలంలో సమాజం మారకపోతే గాంధీ గారు మరెవరో రాజ్యాంగం కాదని చెప్పేసి ఆయన గాంధీని కన్ఫ్రంట్ చేయడం మొదలుపెట్టాడు. ఏమైనా గాంధీ నువ్వు ఏమంటున్నావు? గాంధీ గారు కూడా ఆయన చెప్పిన ఫిలాసఫీ ఆయనకు మనువాది అని అనడానికి వీల్లేదేమో, కానీ ఎక్కడో ఆయన ఆలోచనలో కులం ఉంటుంది, అది డివిజన్ ఆఫ్ లేబర్ అన్నాడు, అది పని విభజన, అన్ని సమాజాల్లో పని విభజన ఉంటుంది, మన సమాజంలో ఓ కులంలో పని చేసుకుంటే ఏం సమస్య ఉంది అనే దగ్గర మొదలయ్యాడు. అట్లా కాదు కదా, ఎవరు ఏ పని చేసుకుంటే మన కులంతో సమస్య ఏంటి అసలు? మన ఆఫీస్లో కూడా చాలా మంది చాలా పనులు చేస్తాం, మనకేం గొడవ లేదు కదా, ఈ పని ఆ పనిని నువ్వు పెట్టి. అందుకనే బాబాసాహెబ్ అంటే నా డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్స్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్, ఇది మనుషుల విభజన కానీ పని విభజన కాదని అన్నాడు. నిన్న ఈ పుస్తకం ఏదైతుందో మనందరం చదవాల్సిందే. ప్రేమ్ కుమార్ గారు అక్కడికి వచ్చారు. ఈ స్కావెంజింగ్ మీద భాషాశ్రీ అని మన దేశంలో పాకి పని చేసే వాళ్ళ మీద ఈ పుస్తకం. నారకం గారు అయితే మన బోర్ని ఏడ్ చేశారు. ఈ పుస్తకం చదివి ఆయన వచ్చి ఏడ్ చేశాడు. కొన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమైన డయాస్ మీద. అంటే ఇంత ఇప్పటికి కూడా ఈ మనుషులు ఇట్లా ఉన్నారా అని. పాకి పని మీద గాంధీ గారి ఏంటంటే ఆయన గాంధీ చెప్పింది, తల్లి పిల్లవాడు వాడు బయటకు పోయినా, వాడు 2 ఫింగర్ పోయినా తల్లి కడగడం లేదా? ఆమె స్కావెంజింగ్ పని చేస్తున్నది కదా. తల్లి పిల్లవాడిని ప్రేమించి ఈ స్కావెంజింగ్ పని చేస్తే స్కావెంజర్స్ తల్లిలాగా అని చెప్పాడు. స్కావెంజర్స్ వెళ్తున్నారు, ఈ పాకి పని చేసే వాళ్ళు తల్లి చేసిన పని చేస్తున్నారు అన్నాడు గాంధీ గారు. చక్కగా మన ధర్మశాస్త్రం. అంబేద్కర్ ఏమంటే, అయ్యా తల్లి తన పిల్లోడికి చేస్తున్నది, ఇష్టపడి చేస్తున్నది, కానీ మా పాకే పని వాడు ఇష్టపడడం లేదు, అది వాడికి చేయాలని లేదు, వాడికి చేయాలని లేదు, వాడు ఇష్టపడలేదు, వాడు ఈ చేస్తున్నవాడు ప్రేమించడం లేదు. నువ్వు తల్లిని తీసుకొచ్చి మా వాడితో రిపోర్ట్ చేస్తా అసలు పోవాలి, అది స్కావెంజింగ్ పని మేమేందుకు చేయాలి అని బాబాసాహెబ్ నిన్న తారక గారు చెప్పారు. ఇది బ్రాహ్మణ పిల్లోడు, చాలా పేద పిల్లోడు డాక్టర్ అంబేద్కర్ గారి వెళ్ళి నాకేమైనా పని చూపించాడు సార్, ఆకలి అవుతుంది, నాకేం లేదు, చాలా అతి పేదరికంగా ఉన్నాను అది అంటే. బ్రాహ్మణ పిల్లోడు కదా
అంటే అవునంటే ఏ పని అయినా చేస్తావా, నీకు నిజంగా ఆకలి ఉందా అంటే అవునంటే మా ఇంట్లో ఈ టాయిలెట్స్ ఉన్నాయి, నువ్వు అవి క్లీన్ చేస్తే నేను 1000-1500 రూపాయలు ఇస్తాను అని. అంటే ఆ పిల్లోడు ఆగ్రహానికి వచ్చి నన్ను బాగా పని చేయమంట, నువ్వు ఏమనుకుంటున్నావు అని బాబాసాహెబ్ ఆగ్రహపడి పోయాడు. చూసావా కులము, నువ్వు ఏ పని అయినా చేస్తాగా, నువ్వు అంటే బ్రాహ్మణ పిల్లోడు పాకి పని చేయమంటే వాడు ఆకలి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ తన ఆత్మగౌరవం దెబ్బతింది అన్నప్పుడు ఇంతమంది 1000 మంది 1,00,000 మంది పాకి పని చేస్తే వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుందా? ఈ బ్రాహ్మణ పిల్లోడుకుంటే ఆత్మగౌరవం వాడుకుంటుందా? నన్ను పాకి పని చేయమంటావా అంటే నా గౌరవానికి నువ్వు భంగం కలిగిస్తావని అంబేద్కర్ గారిని అంటే, మరి పాకి పని చేసిన వాళ్ళందరి సంగతి ఏంటి? పాకి పని చేసిన వాళ్ళు ఆ మాట అనాలి కదా, మేము మనుషులు మేమెందుకు ఈ పని చేయాలి, ఇంత దరిద్రమైన పని మేము ఎందుకు చేయాలి అని అనొచ్చు కదా. కానీ గాంధీ గారు ఏమంటే తల్లి చేసిన పని వాళ్ళు చేస్తున్నారు. బాబాసాహెబ్ అయ్యా నాయన ఇది పని చేయాలి అంటే ఏంటి? గాంధీ గారు ఆల్మోస్ట్ కౌంటర్ రెవల్యూషన్ అనేది. కానీ ఆయన కంటిన్యూస్ గా గాంధీ సరే వేరే విషయాల్లో చాలా విషయాల్లో ఆయనలో కొంత మంచి ఉండొచ్చు, కానీ దళితుల విషయంలోకి వచ్చి కుల వ్యవస్థ వరకు వచ్చి అంతరానితనానికి వచ్చి బాకీ పనికి వచ్చే వరకు గాంధీ గారు, ఈవెన్ మహిళల విషయంలో కూడా గాంధీ గారికి చాలా కన్జర్వేటివ్ చూసి గాంధీ గారు మహిళ ఆయన నాన్ వైలెన్స్ అహింస అంటే ఎవరో ఒకరు అడిగాడు ఆయనను, మరి అవునండి అహింస అంటున్నారు, ఒకవేళ ఒక మహిళ మీద ఎవరైనా అత్యాచారం చేయడానికి పోతే ఆ మహిళ ఏం చేయాలి అంటే గాంధీ గారు చెప్పాడు, ఏం లేదు ఆమె గోల్డ్ అంటే ఆయుధం ఉపయోగించవచ్చు అంటే ఆయుధం కట్టె కూడా ఉపయోగించకూడదు. మరి ఆమె ఏం చేయాలంటే కొరకాలి గోళ్లతో, ఎందుకంటే నేచర్ ఇచ్చిన దాంతోనే పోరాటం చేయాలి, ఆయుధం పట్టుకోదు కనుక నువ్వు కొరకు నువ్వు ఏమైనా చేయ కానీ కట్టె పట్టుకోవడానికి వీల్లేదు. అంటే మరి వాడ జర్నలిస్ట్ ఏమంటే అత్యాచారం చేసేస్తే వాడు ఆ మహిళ పోరాటంలో ఆమె చేసే పోరాటం సరిపోకుండా అత్యాచారం చేస్తే మరి అప్పుడు ఏం చేయాలి ఆమె అని అంటే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కువ పరీక్ష రాసిన పుస్తకంలో రాశాడు. గాంధీ గారి ఆలోచన అలా ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ లో మహిళల గురించి అంటే పేద మహిళలు కాదు, దళిత మహిళలు కాదు, అప్పర్ కాస్ట్ మహిళలు, బ్రాహ్మణ మహిళలు ఎక్స్టెన్సివ్ గా రాశాడు. బ్రాహ్మణ మహిళ ఈ హెడ్ షేవ్ చేయడం, భర్త చనిపోయిన తర్వాత బొట్టు తీసేయడం, ఆమెను స్టార్వింగ్ చేయడం, ఒక్కపోటు మొత్తం రాశాడు. మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఇంటి బయట పెట్టడం రాసి ఆయన ఏమన్నా అంటే మహిళ బ్రాహ్మణ కుటుంబంలోని బ్రాహ్మణ మహిళ మన దళితులాగానే ఆమెకు అన్టచబిలిటీ బయట పెడతారు, 3 రోజులు ఇంప్యూర్ అని, ఆమెను రకరకాల డిస్టార్ట్ చేస్తారు. ఆమె ఒక్కసారి భర్త చనిపోయిన తర్వాత ఒక మంగళమైన పనికి రావడానికి వెళ్ళలేదు, లోపల పడడానికి, పెళ్లిలో కూర్చోవడానికి వెళ్ళలేదు, శుభ కార్యాల్లో పాల్గొనడానికి. ఇక అది దళితులను చేసినట్లే కదా. దళితులను ఎట్లయితే కొన్ని పనుల నుంచి బహిష్కరించారో మహిళ భర్త చనిపోయిన తర్వాత బహిష్కరించబడిన మహిళే కదా, దళితుడి అనుభవమే ఆమెది కదా అని రాశాడు. అంటే ఆ ఐడెంటిఫికేషన్ ఉమెన్ తో ఆయన చేసుకున్న ఐడెంటిఫికేషన్ ఏదైతుందో దాన్ని. కానీ డాక్టర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే బుద్ధుడి టెక్స్ట్ ఏవైతున్నాయో బుద్ధుడి యొక్క రాసినటువంటి దాంట్లో మొత్తం ఈ బ్రాహ్మలు బుద్ధుడి టెక్స్ట్ అంతా మార్చి వీళ్ళ భావజాలం అంతా బుద్ధిజంలో పెట్టేశారు. వీళ్ళ భావజాలం పెట్టారు. పెడితే అది చదివితే బుద్ధుడిది అంత మను రాసినట్లే ఉంటుంది. కొన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత విప్లవాత్మకమైన ఆలోచన వచ్చిన బుద్ధుడు మనులాగా ఆలోచన దేవుడే లేడన్నవాడు, దేవుడు అప్రస్తుతమన్న అంత రాడికల్ గా ఆలోచించిన వాడు. ఆయనకి ఎక్కడ అనుమానం వచ్చిందంటే ఆనందుడికి బుద్ధుడికి మధ్యన జరిగిన ఒక చర్చలో ఆనందుడు మహిళ గురించి మీరేమనుకుంటున్నారని అడుగుతాడు. మహిళ చాలా చిత్రాలు, చాలా టెంప్టింగ్, వాళ్ళు ఉంటే మనుషులను ఆకర్షిస్తారు, వాళ్ళు చాలా మొత్తం మన మోనస్ట్రీ అంతా పాడు చేస్తారు, మహిళలను అందుకని మోనస్ట్రీకు రానివ్వకూడదు అంటే బాబాసాహెబ్ అడిగాడు, ఎట్లా బుద్ధుడేంటి ఇది రాయడం ఏంటి మహిళల గురించి చిత్రాలని అంత గొప్పగా ఆలోచించేవాడు అని చెప్పి ఆయన దాంట్లో పడిపోయాడు. దాన్ని పరిశోధన చేశాడు. బుద్ధుడు అని ఉంటాడా ఇది అని చేసి దాంట్లో కౌంటర్ రెవల్యూషన్ ఆయన రాసింది ఏంటంటే ఆమ్రపాలి షీ వాజ్ ఎ కోర్ట్రెస్ ఆమె డాన్సర్, ఆమె పేష్య. ఆమ్రపాలి బుద్ధుడిని తన ఇంటికి భోజనానికి పిలుస్తారు. మా ఇంటికి మీరు ఒకసారి వచ్చిపోవాలి. బుద్ధుడు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటాడు. ఇది బుద్ధిజంలో చరిత్రలో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అది రాసి ఒక వేశ్య మీద అంత గౌరవం ఉన్న బుద్ధుడు మా ఇంటికి మీరు రాండి అంటే అంత గౌరవంగా వెళ్ళి ఆమె ఇంట్లో భోజనం చేసిన
బుద్ధుడు మహిళ గురించి ఇట్లా ఆలోచిస్తాడా, మహిళల గురించి ఇట్లా రాస్తాడా? కనుక ఇది తప్పకుండా బ్రాహ్మణులు చేసిన పనే. ఇంటర్పోలేషన్ ఇన్ ది టెక్స్ట్ అంటాడు ఆయన. ఈ బుద్ధుడికి ఆనందుడికి మధ్యన జరిగిన సంభాషణలో ఇది తీసుకొచ్చి పెట్టారు. పెడితే మళ్ళీ మనోధర్మ శాస్త్రంలోకి పోయినట్లే. కనుక ఆయన ఏం చేస్తాడంటే విపరీతం కష్టపడి బుద్ధుడు ఇలా అని ఉండడు అని చెప్పడం కొరకని బోలెడంత ప్రయత్నం చేసి బౌద్ధ మతంలో ఇలాంటి ఆలోచన లేవు, ఇదంతా బ్రాహ్మలు ఆ టెక్స్ట్ ను మార్చారనేది ఆయన తన వ్యాసంలో ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది టెక్స్ట్ మార్చి మళ్ళీ తమ భావజాలాన్ని బుద్ధిజంలో పెట్టి ఇక బుద్ధుడిని దేవుడు చేశారు, దేవుడు ఉన్నాడో లేడో అన్నోని దేవుడు చేశారు, విగ్రహారాధన వద్దని విగ్రహం చేశారు, అవతారాల్లో నమ్మకలేని అవతారం చేశారు. దాంతో బుద్ధుడు కంప్లీట్ గా డిస్ట్రాయిడ్. ఆయన అవతారం అయిపోయాడు, దశావతారం ఆయన అవతారం అయిపోయాడు, గుళ్ళు కట్టించారు, ఆయనకు విగ్రహాలు పెట్టారు, పూజలు మొదలు పెట్టారు. పాపం బుద్ధుడు ఆయన వస్తే ఇది ఏమనాలో తెలియనటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. అవతారాలు ఒకటి చేసుకుంటున్నారు, అవతారాలు ఒకటి చేస్తారు. ఈ అవతారం బుద్ధుడిని చేసింది. గాంధీ గారి మీద మీరు కాంతాపుర నవల చదివితే రాజారావుది, ఆయన రాజారావు చిన్న పిల్లోడు, ఎవరో కాంగ్రెస్ ఆయన వాళ్ళ ఊరికొచ్చి మన దేశానికి 10 సార్లు దేవుడు అవతార పూర్తిగా వచ్చాడు కనుక మన దేశం విదేశాల చేతిలో ఉంది కనుక అందరూ వెళ్ళి అక్కడ దేవుణ్ణి మరి ఏంటి మా దేశం ఇంకా విముక్తి చెందదా అంటే లేదు నేను ఇంకొక అవతారంగా వస్తున్నాను, ఈసారి గాంధీ మోహన్ దాస్ గాంధీ అనే రూపంలో నేను అవతారంగా వస్తున్నాను కనుక నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తాడు. చెప్పి గాంధీ గారి మీద మేకింగ్ ఆఫ్ మహాత్మా అని ఒక మంచి వ్యాసముడు అటు మంచి ఆర్టికల్ ఉంది, షహీద్ అహ్మద్ రాశారు, మంచి వ్యాసం ఒకటి ఎట్లా గాంధీ మీద ప్రచారం చేశారు. ఈ గాంధీ మీద జరిగిన ప్రచారము మొన్న నరేంద్ర మోడీ విషయంలో మన వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టే దేవుడే ఆయనను మనం పరిపాలించడం కొరకు ఈ దేశాన్ని రక్షించడం కొరకు పంపించాడు. భారత రాజ్యాంగము, ఎన్నికలు, ప్రజలు, సార్వభౌమాధికారం దేవుడే పంపించాడండి. దేవుడే పంపించాడు అని ఇప్పుడు కూడా అంటున్నా, అంటే గాంధీ గారిని దేవుడే పంపించాడు, నరేంద్ర మోడీని దేవుడే పంపించాడు. అసలు మళ్ళీ వెనక్కే భయం మనం. దేవుడు పంపించడం కదా, ప్రజలు ఎందుకున్నారు కదా అంటే దేవుడే పంపించాడు, దేశం చాలా కష్టాల్లో ఉంది అని ప్రచారం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద పిల్లలకు పుస్తకాలు వేశారు, దాంట్లో శ్రీకృష్ణుడి లీలల్లాగా ఆయన పావుని చేశాడు, నేను చిన్నప్పుడు ఏదో పోయి దానితో పోరాటం చేసినని, కొండను కొట్టిందని అన్ని పిల్లలకు స్టోరీలు పెట్టి ఇప్పుడు మళ్ళీ మన కృష్ణుడి యొక్క దానికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అది ఎక్కడి దేశంలో 60 ఏళ్ళ స్వాతంత్రం ఏమైంది, మన దళిత ఉద్యమాలు ఏమయ్యాయి, మనందరం ఏమైపోయామో అసలు మళ్ళీ వాళ్ళ ఈ కథలంటే ఏమిటి, అసలు ఈ కథలు మళ్ళీ పిల్లలకు చెప్పడం ఏంటి, ఒక తరాన్నే మళ్ళీ ప్రభావితం చేయడం ఏంటి, మనం దాటిపోతుంది అనుకున్నాం కదా. మా నాన్నగారు నాకు పేరు పెట్టినప్పుడు నాకు ఈ తోక పెట్టలేదు. ఈ తోక ఎందుకు పెట్టలేంటే మా నాన్నగారు అప్పుడు అనుకున్నది ఏంటంటే లేదురా మీరు పెద్దగా వరకు కులం ఉండదు, ఈ పేర్లు అనవసరంగా స్టిగ్మా అయిపోతాయి కనుక అందరికీ యాక్సెప్టబుల్ పేరు ఉండాలి కనుక ఒక సెక్యులర్ గా పేరు ఉండాలని ఆయన అనేది తీసేశాడు. లేకపోతే ఆయన భాస్కర్ శర్మ భాస్కర్ పేరు ఉండేది కానీ ఆయన తర్వాత భాస్కర్ శర్మ భాస్కర్ రావాడు కానీ మా కవిని తీసేశాడు, రావు గివని పెట్టి. ఎందుకు పెట్టలేదనంటే కులం పోతుంది అనుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు అయ్యో మనకు ఆ పేరులో అది లేదే, అయ్యో లేకపోతే ఎట్లా, ఒక ఆఫీస్ పోతే పని అవుతుంది, ఎక్కడ కానీ శర్మ అంటూ సెలక్షన్ కమిటీ ఉంటే మనకు ప్రమోషన్ వస్తుంది, ఇప్పుడు ఆధారం అక్కడికి వచ్చేస్తుంది ఉండదు అని 60 ఏళ్ళకి అంటే 70 ఏళ్ళకి ఇప్పుడు ఆ పేరులో మనకు అది లేకపోవడం వల్ల అన్ని నష్టాలే అనే దగ్గరకు వచ్చింది. అంటే సమాజము మారుతుందని మనం ఎంత ఆశించామో మళ్ళీ మనం తీరా వచ్చే వరకు ఇక్కడికి వచ్చింది. కనుక ఆయన అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఒకటేమో కౌంటర్ రెవల్యూషన్, రెండవది ఫాసిజాన్ని ఐడియాలజికల్ అంటే హిట్లర్ ఏం చేశాడంటే జ్యూస్ మీద ఉండేటువంటి ఆయన అసహ్యాన్ని, ఇప్పుడు అంబేద్కర్ నేను హిట్లర్ ఆటోబయోగ్రఫీ చదువుతున్నాను, ఆ హిట్లర్ ఆటోబయోగ్రఫీ ఎలా ఉందంటే ఆయన ఈ జ్యూస్ అనేవాళ్ళు వాళ్ళకంతా పురుగులు ఉంటాయి వాళ్ళ శరీరం నిండా, ఇన్ఫెక్షన్స్ పురుగులు, వాళ్ళు ఎక్కడికి పోయినా మొత్తం ఇన్ఫెక్షన్లే స్ప్రెడ్ అవుతాయి, వాళ్ళు పుట్టడమే అలా పుట్టారు. కనుక వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో బ్రతకడం అంటే వాళ్ళు నిజంగానే అసలు కంప్లీట్ గా ఆ బుద్ధుడి అంటే మన ఇప్పుడు ఆయన వాడు ఈ జ్యూ అనేవాడు వాడు ఈ ప్రపంచంలో చంపేసే వాళ్ళందరినీ ప్రపంచం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది హిట్లర్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకుంటూ ఒక మాట ఏమంటే దేశంలో ఉండే ప్రపంచంలో ఉండే జ్యూస్ అందరిని చంపడం కొరకే దేవుడు నన్ను సృష్టించాడు రాసుకున్నాడు.
God has created him to destroy all the Jews of the planet so that to save the planet. దీని భూగోళాన్ని రక్షించడం కొరకు. అందుకని వాడు ఎంత దుర్మార్గంగా వేల మంది రోజు తీసుకుపోయి పిల్లల్ని మహిళల్ని నిలబట్టి షూట్ చేశాడు. ఏం తప్పలేదు, వాడు జూ అంటే చాలు. జ్యూస్ అంటే ఐన్స్టీన్ ఇదే జూ, మార్క్స్ ఇదే జూ. సాధారణమైన వాడు కాదు అసలు. కానీ ఆ జ్యూస్ని మొత్తంగా ప్రపంచంలో శాంపుల్ కూడా లేకుండా చంపుతాడన్న. వీడు ముస్లిమ్స్ గురించి కూడా వాడు స్నానం వారానికి ఒకసారి చేస్తారు, తర్వాత వాసన వస్తుంది, తర్వాత వాడికి అది అవుతుంది ఇది అయితే మొత్తం ఇక అసలు మీరు ఇంకా అక్కడ వెళ్ళి ఐడియాలజికల్ వాళ్ళు డిబేట్ చేసే దాంట్లో చూడాలి ముస్లిం గురించి ఎంత కంటెంప్ట్, ఎంత హేటెడ్ ఉంటుంది, అసహ్యం. ఇప్పుడు ఈ ముస్లింలు అంతా చంపేయాలి. ముస్లిమ్స్ ఉన్నంత కాలం ప్రపంచంలో శాంతి లేదు. దాని తగ్గట్టు అమెరికా వాడు దొరికాడు వీళ్ళకి. వాళ్ళంతా టెర్రరిజం అంతా, మొత్తం ముస్లిమ్స్ అంతా టెర్రరిస్ట్. ఒకసారి అడిగిన ఏంటా అసలు ముస్లింలు అంతా టెర్రరిస్ట్ అంటారు, నాకు ఎంతమంది మంచి ముస్లిమ్స్ ఉన్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాడు నన్ను అడ్రస్ చేయమని పంపారు. వాడు మా ఊరోడు ఉంటే వాడు వచ్చి అంటే నేను మీకు నాకు అసలే పడదా అంటే అయినా సరే పర్వాలేదు మీరు రాండి ఓసారి మాట్లాడు చూడండి పోయినా. పోతే ఇది చెప్పారు ఏది ముస్లింలంతా టెర్రరిస్ట్ అని. అరే ముస్లింలంతా టెర్రరిస్ట్ ఎట్లా అవుతారా, మంచి ముస్లిమ్స్ ఉన్నారు, ఇరాక్ కొట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళంతా ముస్లిమ్స్ కదా, వాళ్ళ మధ్యనే చంపుకుంటున్నారు. ఎక్కడ యూనిటీ ఉంది, ఎక్కడ ఇది ఉంది అసలు. వాడికి 10 మంది పిల్లలు ఉంటారని, వాళ్ళ హిందువులకేమో 2 పిల్లల వరకు వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. దేశంలో హిందూ దేశమే ఉండదని, మొత్తం దేశం ముస్లింలు అయిపోతుంది. ఇదంతా ఎక్కడ అసలు 10 కోట్ల మంది 120 కోట్లు అయితే అసలు దేశం ఉంటుందా, అంత జనాభాను భరించగలుగుతుందా? ఆయన ఎవరైనా 10 మంది పిల్లలు అనే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఆయన హిందువులలో పెద్ద లార్జ్ సంఖ్యలో పిల్లలు లేరా? పేదోళ్ళందరూ పిల్లలు కొంత ఎక్కువనే ఉంటారు. అంటే ఇది ఈ ప్రచారం అనేది ఉందో హిట్లర్ ఆ ప్రచారాన్ని చేసి వాడు నిర్దాక్షిణ్యం చంపారు. అంబేద్కర్ ఏమంటే వాడు నిర్దాక్షిణ్యం చంపాడు కానీ వీడు అట్లా చంపరు, రోజు చంపుతుంటాడు. వీడు అట్లా ఒక్కసారి మనిషి చంపితే అది ఒక లిబరేషన్ విముక్తే కదా, ప్రాణం వదిలిపోతుంది కదా. నువ్వు రోజు అన్టచబుల్, నువ్వు రోజు అస్పృశ్యం అనేది ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు మనిషే కాదు అని చెప్పడం అంత దుర్మార్గము చంపడం కాదంటాడు. కనుక హిట్లర్ అంటే ఈ భావజాలం ఏదైతుందో ఇది ఇంకా ఫ్యాసిజం కంటే కూడా చాలా ప్రమాదకరమైన భావం. ఎందుకంటే బుర్రలో అందరి మనుషుల మధ్య వెలికించాలి. ఇక నువ్వు బయట పడలేవు హిట్లర్కి. అక్కడ వాడు చంపేశారు కానీ ఇక్కడ చంపడు. మనం కొట్టలే, దళితులు ఏం కొట్టి విప్పింగో అని చేయలేవాడు. నువ్వు అన్టచబుల్ అన్నాడు, అదే అంచేత ఒప్పించాడు. మనం అట్లే పుట్టినాం, కర్మ సిద్ధాంతం చెప్పాడు, తీసుకుపోయి గుడిసెలు పెట్టాడు, మీరు ఊరు బయట ఉండండి, మేము మనుషులే కాదన్నాడు. మన మనుషులే కాదనుకున్నాం. ఇక చెప్పండి వాడు మన మనుషులే కాదని మన చేతిని అనిపించాడు, వాడనడం కాదు మన చేతినే అనిపించాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, నేను చిన్నపిల్లవాడు గ్రాడ్యుయేషన్ లో చదువుకునేటప్పుడు మా అమ్మమ్మని బెనారస్ తీసుకెళ్ళాను. కాశీ నుంచి మేము ఇంకెక్కడికి పోతున్నాం. నేను అక్కడ కూర్చుంటే ఎవరో వచ్చి నా పక్క కూర్చున్నాను. నేను అప్పటికే పిల్లవాడిని 17-18 ఏళ్ళు. ఇక కొంతసేపు అయిన తర్వాత మనది ఏం కులం అని ఏదో అడిగాడు. నాకు ఇంకా అప్పుడు ఈ చైతన్యం కూడా లేదు, నా కులనే చెప్పాను. మీరు ఊహించలేదు, చాలా పెద్ద మనిషి ఆయన, ఏజ్ కాళ్ళ మీద పడ్డాడు, ఏడవడం, పాపోగా నరక్ జాంగా, నేను మీ పక్క కూర్చున్నా, నేను నరకానికి పోతా, నాకు ఎంత పాపమైంది అంటే అంత బలంగా భావజాలాన్ని ఒక మనిషిలో చూపించారు. అంబేద్కర్ ఏమంటే హిట్లర్ ఏం చేయగలరు దీనికి వ్యతిరేకంగా? హిట్లర్ ఏం చేయగలరు? నువ్వు అస్పృశ్యుడు అని నేనంటే నాతో నన్ను అన్నొచ్చు కొట్టచ్చు, నేనే అస్పృశ్యుడే. అంబేద్కర్ అంటే భావజాలాన్ని ఇన్కాల్కేట్ చేయడంలో హిందూయిజం ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే నాసిస్ట్ ఐడియాలజీని మానవ సంబంధాల్లో చొప్పించి నిరంతరంగా మనిషిని వేధించి చంపగలిగిన కెపాసిటీ దీనికి ఉందండి. ఈ రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్, ఈ ఫ్యాసిజం రెండింటిని కలిపి చూస్తే మన దేశంలో 60 ఏళ్ల చరిత్రలో, నేను ఎందుకు ఫ్యాసిజం మీద మాట్లాడతానంటే, మనము ఉత్తర భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టినప్పుడు, కాన్షీరామ్ వచ్చినప్పుడు, మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడు మనందరం ఆనందపడ్డాం. దేశంలో ఒక మార్పు వస్తున్నది. అట్టడుగున ఉండే ఒక మహిళ ఒక ముఖ్యమంత్రి అయిపోయి ఒక స్టేజ్లో ఆమె ప్రధానమంత్రి అవుతుంది కూడా అని మనం అందరం అనుకున్నాం. వెనకబడిన తరగతులు శూద్రులు అన్నటువంటి వాళ్ళు యాదవాస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అది మొత్తంగా నితీష్ కుమార్ అంటే అందరూ వాళ్ళు ఓబీసీ, వీళ్ళు అప్పర్ కాస్ట్ కాదు వీళ్ళందరూ. లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ
సరే మాయావతి ఇంకా ఒక స్టెప్ ముందు మనం మార్పు వస్తున్నది కనుక దేశంలో దళిత ఉద్యమాల వలన, దళిత చైతన్యం వలన, ఈ దేశంలో ఉండే దళితులు అసర్ట్ చేసుకోవడం వలన రాజకీయ స్వభావం మారుతున్నది, అధికారం మారుతున్నది. కనుక దళితులకు రాజ్యాధికారం అంటే మనం చాలా దగ్గరికి వచ్చామని అనుకున్నాం. మనం మాయావతి ఇట్లా జరుగుతుంది అనుకోవాలి. నిజానికి మాయావతి గెలిచినప్పుడు దళిత చైతన్యం ఏదైతుందో దేశం మొత్తంగా ఓకే, ఒక్కసారైనా మన ఇంత పోరాటాల వలన, మన చైతన్యం వలన ఓకే, బ్రాహ్మలంతా ఆమె కింద పనిచేయాలి. మన కత్తి పద్మారావు గారైతే వచ్చిన డ్రామాటిక్ చెప్పాడు. మాయావతి ఆయన పోయి కలిసి వచ్చాడు. అరే మాయావతి చూడాలి అసలు ఎట్లా ఉండేస్తారు, వాడు బ్రాహ్మడు వీడు ఆయన చాలా ఎక్సైట్ అయి వచ్చాడు. నిజంగా ఎక్సైట్ కావాల్సిన అంశం. ఎందుకంటే మాకు డిపి సింగ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ఫ్యూడల్, ఒక పెద్ద భూస్వామి. ఆ భూస్వామి భావజాలమే లక్నో తీసుకొచ్చాడు. ఓ దళిత పిల్లోని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, చైల్డ్ లేబర్. ఆ పిల్లోడు ఈయన దొర, ఆయన భయపడుతున్నాడు. మాయావతి గెలిచినప్పుడు వీడి పిల్లోడు, వాడు 8-10 ఏళ్ళు ఉంటాడు, వాడు పోయి అన్నాడట, మా అక్క మీ చిన్న ఆయన ఓడగొట్టింది తెలుసా నీకు? ఎవరు? మాయావతి. అంటే ఈయన చాలా షాక్ అయిపోయాడు. నేను పోయి వాళ్ళ ఇంటికి పోతే ఏం చేయాలి అసలు, మీ మార్క్సిస్ట్ అంతా కలిసి పిల్లలంతా పాటు చేశారు, అసలు చూడు వీడు అసలు ఇప్పుడు ఎన్నడూ నా ముందర మాట్లాడినాడు, మాయావతి గెలుస్తున్నాయి, వీడు వచ్చి మా అక్క మీ చిన్నాన్ని ఓడగొట్టింది అంటున్నాడు. ఇక ఈ దేశంలో రెవల్యూషన్ వచ్చినట్లయితే నిజం కూడా వాడు ఆ పిల్లోడికి మొట్టమొదటిసారి ఆత్మగౌరవం వచ్చేసి వీడు దొరైతే మా అక్కనే అక్కడ ముఖ్యమంత్రి అనే చైతన్యం వచ్చింది. దాని ఇంపాక్ట్ లేదండి, దాని ఇంపాక్ట్ ఉంది. ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ నుంచి మనం వచ్చిన చైతన్యము, దళిత నాయకత్వము, తర్వాత వచ్చినటువంటి లిటరేచరు, దీని గురించి వచ్చినటువంటి ఆటోబయోగ్రఫీస్, మనం ఏంటంటే సమాజం ముందుకు పోతుంది అనుకున్నాం. మనం ముందు సమాజం పోతుంది అని అంటే అటు తిరిగి ఇటు తిరిగి అటు అప్సైడ్ అది ఇది కింద మీద పడి చివరికి సంఘ పరివారం ఏదైతే మనో ధర్మశాస్త్రంలో నమ్మకం ఉన్న సంఘ పరివారం ఏదైతుందో వాళ్ళు మేము కల్చరల్ ఆర్గనైజేషన్, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మా పనులు మేము చేసుకుంటాం, మేము వాలంటీర్ ఆర్గనైజేషన్, మేము ఎక్కడక్కడ పనులు చేసుకుంటాం, మాకేం సంబంధం లేదు రాజకీయాలతో అని వాళ్ళు 87 నుంచి అన్నారు. ఒక్కసారి అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ చూసిన తర్వాత ఆయన కూడా అసలు సైనా పెట్టాలని ఆలోచించాడు. అది ఎందుకు ఆయన మధ్యన వదిలేశాడు. కానీ తనకు కూడా ఇలాంటి ఒక రోజు పోవాలి, అక్కడ మనం బాగా ట్రైన్ కావాలి, మనం కూడా ప్రిపేర్ కావాలి అనేటువంటి ఒక ఐడియా ఉండింది ఆయన. ఎందుకంటే నాగ్పూర్లో ఆయన చూశాడు కాబట్టి నాగ్పూర్లోనే ప్రారంభమైంది కనుక అక్కడ చూశాడు. కానీ దాని ఇంకా ఆయన టైం కూడా లేకపోయింది అనుకోండి. 1956 కదా ఆయన లేకపోతే కనుక ఆయన టైం కూడా లేకపోయింది. కానీ ఆయన ఆలోచించాడు. ఈ భావజాలం ఏదైతుందో ఈ భావజాలాన్ని పిల్లలందరికీ ఎక్కించారు. వీళ్ళు 6 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పాడరు. మొన్న ఎన్నికల్లో వాళ్ళు కంప్లీట్ గా డే అండ్ నైట్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ భారతదేశంలో మొత్తం వర్క్ చేశారు. చేసి ఓబీసీ అని చెప్తున్నారు నరేంద్ర మోడీ చరిత్ర మనందరికీ తెలుసు. గుజరాత్ లో జరిగినటువంటి మారణకాండ మనకు తెలుసు. కానీ అంత మారణకాండ చేసిన వ్యక్తిని మర్చిపోండి అంటున్నారు. అరే మనం చలపతిరావును విజయవర్ధన్ అరే మర్చిపోండి, ఏదో తప్పు జరిగిందంటే ఎట్లా మర్చిపోతారు? 23 కాదు, ఇక్కడ 1000 మంది చెప్పారు. తప్పనంటే దుర్మార్గం చెప్పారు. అంటే హిట్లర్ ఎట్లయితే జ్యూస్ను ఆయన కోల్డ్ బ్లడెడ్ చంపేశాడు, బొమ్మను రేప్ చేయడం, గర్భాన్ని చీల్చిపోయి శిశువును చంపడం, 3 రోజులు ఒక్క అన్రిస్ట్రైన్డ్ గా ముస్లింలు ఎక్కడ దొరికితే అక్కడ దుర్మార్గం చంపారు. చంపినా ఆయన ముఖ్యమంత్రి ఆయన దాంట్లో ఉన్నాడా, డైరెక్ట్ ఉన్నాడా, లేడా, ఆయనే చంపిండా, ఇదంతా ప్రశ్న కాదు. ఆయన చంపిండా, ఆయన చంపలేదు, నువ్వు ముఖ్యమంత్రి. అరే ఓకే, రైల్వే యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేసిండు. అరే హిందూ కోడ్ బిల్లు రాష్ట్రపతి ఒప్పుకోలేదని అంబేద్కర్ రిజైన్ చేసిండు. నేను లా మినిస్టర్ ఉంటే నా బిల్లు పాస్ కాదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నా అన్నాడు. నేను లా మినిస్టర్ గా ఉంటే నేను బిల్లు పాస్ చేయకపోతే నేను లా మినిస్టర్ ఇంకా రిజైన్ చేశాను కదా. అంటే అంబేద్కర్ అయినా లాల్ బహదూర్ శాస్త్రి అయినా రిజైన్ చేసింది మేము ఒక పని చేస్తే ఆ పని జరగలేదని వాళ్ళే చేయకపోతు. లాల్ బహదూర్ శాస్త్రి పోయి యాక్సిడెంట్ చేసిందా? అని నువ్వు చీఫ్ మినిస్టర్ గా ఉండి నాకేం సంబంధం లేదని అంటే 3 రోజులు అంత దుర్మార్గం జరిగితే ఈ రోజు కూడా భయపడుతూ అక్కడ మనుషులు బ్రతుకుతుంటే ఆ మనిషిని ఫర్గెట్ అండ్ ఫర్గివ్, మొత్తం మర్చిపోండి అసలు అంతా. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి కావాల్సిందే అన్నారు, ఆయన ప్రధానమంత్రి చేసేసారు.